ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు మనం లలిత సహస్రనామ పారాయణంలో వాటి యొక్క అర్థాలు తెలుసుకోవడంలో 90, 91, 92 శ్లోకాలు, అలా 89, 90, 91 శ్లోకాలు నేర్చుకుందాం. అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. కూడా నాతో పాటు పారాయణం చేయండి. 89వ శ్లోకం. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏమిటనగా, శివప్రియ అనగా శివునికి ఇష్టమైనది, శివపర అనగా శివునికి పరమావధిగా కలిగినది, శిష్టేష్ట అనగా శిష్టజనులు అనగా సజ్జనులు యందు ఇష్టము కలిగినది అమ్మా అని అర్థం. శిష్ట పూజిత అనగా శిష్టజనుల చేత పూజింపబడినది అమ్మా అని అర్థం. అప్రమేయ అనగా ప్రమాణము లేనిది, ప్రమాణములకు లొంగనిది. స్వప్రకాశ తనంతట తానే ప్రకాశించున్నది అమ్మ. మనోవాచామ గోచర అనగా మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా అనుగ్రహింప వీలు కానిది అని అర్థం. ఇప్పుడు 90వ శ్లోకం నేర్చుకుందాం. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. చిచ్చక్తి అనగా చైతన్య శక్తి, చేతనారూప అనగా చలించు తెలివి యొక్క రూపము, జడశక్తి అనగా ఒక స్థితిలో ఉండిపోవున్నట్లు చేయు శక్తి, జడాత్మిక అనగా జడశక్తి యొక్క స్వరూపము, గాయత్రి అనగా గానము చేసిన వారిని రక్షించున్నది, వ్యాహృతి అనగా ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది అమ్మ అని అర్థం. తర్వాత సంధ్య అనగా చక్కగా ధ్యానము చేయబడినది అని అర్థం. ద్విజ బృంద నిషేవిత అనగా ద్విజుల చేత నిశేషముగా సేవింపబడినది అని అర్థం. ఇప్పుడు 91వ శ్లోకం నేర్చుకుందాం. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యౌవన మదశాలిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. తత్వాసన అనగా తత్ సంబంధమైన భావమే ఆసనముగా కలది అమ్మా. తత్ ఆ పరమాత్మను సూచించు పదము, తత్ అనేది పరమాత్మను సూచించే పదము. త్వం అనగా నీవు, అయ్యి అమ్మవారిని సంబోధించు పదమును అయ్యి. పంచకోశాంతర స్థిత 5 కోశముల మధ్యన ఉండునది అమ్మ. నిస్సీమ మహిమ హద్దులు లేని మహిమ గలది అమ్మ. నిత్య యౌవన సర్వకాలం నందున యవ్వన దశలో నుండునది. మదశాలిని పరసత్వంతో కూడిన శీలము కలది అమ్మ అని అర్థం. ఈరోజు మనం ఈ వీడియోలో 89, 90, 91 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత 3 శ్లోకాలు తర్వాత నామాలతో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.